సో కాసేపు పాలిటిక్స్ పక్కన పెడితే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఒక ఉద్యమ నేత, పొలిటీషియన్. సో ఇదే కాకుండా ఆయనలో ఉన్నటువంటి ఇంకో కోణం ఏంటి? ఆట విడుపు ఏంటి మీకు అసలు? వాస్తవంగా అయితే నాకు ఎక్కువ సమయం రాజకీయాలలో ఉన్నా, ఎక్కువ సమయం ప్రజా జీవితంలోనే ఉన్నా కూడా నాకు వ్యక్తిగతంగా నచ్చిన కోణం, నేను ఇష్టపడేటువంటి కోణము ఈ సాహిత్య సాంస్కృతిక కోణమే నాలో ఎక్కువ నాకు నచ్చేది, నేను ఇష్టపడేది. దానికి తక్కువ సమయమే ఇచ్చినా కూడా అందులో నేను ఎక్కువ ఆస్వాదిస్తాను. ఓకే. సో ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో మీరు ఫ్యామిలీకి కేటాయించినటువంటి సమయం ఇవన్నీ కూడా ఎంత ఉండొచ్చు? అది సీరియస్ కంప్లైంట్. నిజం చెప్పాలంటే నేను చాలా మిస్ అయినా. బాల్యంలో పిల్లల్ని చాలా చాలా మిస్ అయినా. అంటే సరిగ్గా వాళ్ళు స్కూల్ పోయేటువంటి టైము, నేను లీగల్గా అడ్వకేట్గా చాలా బిజీ అడ్వకేట్ని. చాలా పెద్ద ప్రాక్టీస్ నాది. న్యాయవాద వృత్తిలో నేను ప్రదర్శించినటువంటి బుద్ధి కౌశలం కావచ్చు, ఆ వృత్తిపరమైనటువంటి నిబద్ధత కావచ్చు, చాలా చాలా సంతృప్తినిచ్చినటువంటి రోజులు అవి. అందుకే చాలా పెద్ద ఎత్తున ప్రజాభిమానాన్ని మూటగట్టుకున్నాను నేను రాజకీయాలకు అతీతంగా. సో ఏదైనా వాదించిన కేసుల్లో మర్చిపోలేంది ఇప్పటికీ ఒకటి అని కాదు, వందలు. అంటే కొన్ని మనసుల్ని కదిలించేవో లేదంటే మర్చిపోలేదు. ఒకటి అని విడమర్చి చెప్పడం కష్టము. చట్టబద్ధమైనటువంటి హేతువుతో, ఆధారాలతో, వాక్పటిమతో ఆ అంశాన్ని కోర్టు పరిగణించేటట్లు, ఆమోదించేటట్లు వాదించడంతో పాటు అందులో ఉండేటువంటి ఆర్ద్రత, ఆ వ్యక్తులకు కలిగిన అన్యాయము, నిర్ణయం సానుకూలంగా వస్తే వాళ్ళకు కలిగేటువంటి గొప్ప ఊరట ఎట్లుంటుంది అనేటువంటిది నేను హృదయంగా నేను విడమర్చి సోదాహరణంగా వివరించి జడ్జిలకు చెప్పినప్పుడు ఉద్వేగానికి గురైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి జడ్జీలు. అంటే అంత నిబద్ధతతోనే నేను ప్రజెంట్ చేసేది కేసుల్ని. 100% నేను కాన్ఫిడెంట్గా ఉండేది ఇందులో న్యాయం జరుగుతుంది. అంటే తీర్పు అనుకూలంగా రాకపోతే న్యాయం జరగలేదని కాదు అక్కడ. అది చట్టబద్ధమైనటువంటి తీర్పే, చట్టబద్ధమైన న్యాయమే. కానీ చట్టబద్ధమైనటువంటి న్యాయానికి కూడా ప్రాతిపదిక ఒక మానవీయ కోణం. సో సరిగ్గా ఆ మానవీయ కోణాన్ని తట్టి లేపేవాడిని నేను. అట్లా అనేక కేసులు. మోస్ట్లీ నాకు బాగా తృప్తినిచ్చినటువంటి మ్యాటర్స్ అఫెన్సెస్ అగేన్స్ట్ ఉమెన్. ఓకే. మహిళలకు సంబంధించినటువంటి ఎక్కువ కేసులలోనే నాకు బాగా తృప్తినిచ్చినటువంటిది. సో ఈ కేసుల గురించే కావచ్చు, అండ్ మీరు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి వాటికి సంబంధించి అంటే రాజకీయమైనటువంటి విషయాలు కావచ్చు, ఫ్యామిలీతో డిస్కస్ చేస్తుంటారా? అంటే డిస్కషన్ నేను కోర్టు మ్యాటర్స్ను ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో జనరల్గా డిస్కస్ చేయను. ఎప్పుడైనా కుతూహలం కొద్దీ నా వైఫ్ ఏదన్నా ఒక విషయం అడిగితే కూడా నేను విడమర్చి చెప్పడానికి పెద్ద ఆసక్తి కనబరిచేవాడిని కాదు. తర్వాత నేను ప్రాక్టీస్లో 25 ఏళ్ళు చాలా సీరియస్ ప్రాక్టీస్ చేసిన. నేను ప్రాక్టీస్ చేసినన్ని సంవత్సరాలు మొత్తం నేను కూర్చున్నా, లేచినా, ఎవరితో మాట్లాడినా, ఆమెతో మాట్లాడినా, టిఫిన్ చేస్తున్నా, ఆమె వడ్డిస్తున్నా, నా ఆలోచనలో నా కేసుల మీద, నా ప్రజెంటేషన్ మీదనే ఉండేది. అంత ఏకాగ్రత ఉండేది నాకు. సో రాత్రి నిద్రపోతే కూడా ఫైల్ పక్కన పెట్టుకొని పడుకునేవాడిని. అర్ధరాత్రి మెలకొస్తే మళ్ళీ వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా పక్క రూమ్లోకి పోయి ఆ ఫైల్ తీసుకొని పోయి చదువుకునేవాడిని. అప్పుడే ఏదైనా కొత్త ఆలోచన వస్తే అప్పుడే అర్ధరాత్రి రాసి పెట్టుకునేవాడిని, మళ్ళీ మర్చిపోతామని. అంటే మనల్ని నమ్మి తామకు జరగవలసిన పని తమ ద్వారా కాకుండా తమ పని మన ద్వారా కావాలని ఒక మనిషిని నమ్మి వచ్చినప్పుడు ఆ నమ్మకం అనేటువంటి దానికి ఉన్నంత శక్తి ఇంకా దీనికి లేదు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే జీవితంలో అంతకు మించిన ఇంకే పదవి కానీ, ఇంకే తృప్తి కానీ, ఇంకే ధనం కానీ మనకు ఉండదు. సో ఇందాక మీరు అన్నారు మాటల సందర్భంలో 3 పిల్లలు, సో వెల్ సెటిల్డ్ వాళ్ళంతా కూడా. సో ఇన్నేళ్లుగా మీతో ఉన్నటువంటి మీ వైఫ్ గురించి ఒక 4 మాటలు. నా వైఫ్ నాకంటే ఎక్కువ ఓపిక ఉన్నటువంటి మనిషి. నేను ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేను. నేను అబద్ధం ఆడను, అబద్ధాన్ని సహించను. అది నా బలహీనత. ఆడలేరా ఆమె దగ్గర కాదు, జనరల్గా దైనందిన జీవితంలో నేను చెప్పేది. దైనందిన జీవితంలో, రాజకీయాల్లో కూడా నాకు అబద్ధం చెప్పడము, బొంకడము, ఎదుటి వాళ్ళు అబద్ధం చెప్తే సహించడము నాకు 2 ఇష్టం ఉండవు. నా విముఖత, నా వ్యతిరేకత నా హావభావాల్లో ఎంబడే కనిపిస్తుంది. సో మీరు ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళేటువంటి ఫేవరెట్ వెకేషన్ స్పాట్, డెస్టినేషన్ ఏమైనా ఉందా సార్? నేను వెళ్ళనమ్మా. నా భార్య పిల్లలు వెళ్తారు, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు కలిసిపోతారు. ఆమెకు తెలిసిపోయింది ఇన్నేళ్ల కాలంలో నా వల్ల కాదు, ఈయన రాడు, మాకు టైం ఇవ్వడు. 1-2 సార్లు చూస్తారు, అడుగుతారు. మొన్న కూడా వాళ్ళ చెల్లెలు, వాళ్ళ మరిది శ్రీలంక ఏదో ట్రిప్ పోయినారు. నాకు వీలు కాదని చెప్పిన.
సరే ఆమె ఏం చేసిందంటే ఆమె క్లాస్మేట్ ఒక బ్యాంక్ మేనేజర్ ఉంటుంది, Hmm. ఆమె డియర్ ఫ్రెండ్ ఆమె, వాళ్ళిద్దరు కలిసి నెక్స్ట్ వీక్ పెట్టుకున్నారు. నాకు వీలు కాదని చెప్పిన, పోయి రండి అని చెప్పిన. సో ప్రతి మనిషి జీవితంలో ఒక ఫ్రెండ్ అంటూ ఉంటారు కదా సార్. ఏ ఎమోషన్ వచ్చినా, బాధ వచ్చినా, లేదంటే సంతోషం వచ్చినా మీకు అట్లా ఎవరున్నారు? అది ఉన్నారు. నేను రాజకీయంగానా, పర్సనల్గా? పేర్లు చెప్తే నాకేమవుతుందంటే ఆత్మీయ మిత్రులు వీళ్ళేనా వీళ్ళు కాదా అనేది వస్తుంది. నాకు ఒక డజన్ మంది దాకా చాలా దగ్గర ఆత్మీయులు ఉన్నారు. రాజకీయాలు మాట్లాడతా, వాళ్ళతో కుటుంబ విషయాలు మాట్లాడతా, నాకు కలిగే సంతోషాన్ని మాట్లాడతా, నాకు కలిగే బాధల్ని మాట్లాడతా. అటువంటి ఒక చాలా చాలా హృదయానికి దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఒక డజన్ మంది దాకా ఉంటారు. అందులో నా వైఫ్ ఉంది, అందులో నా మరదలు ఉంది,